ఈరోజు 45వ డివిజన్ నందు కార్పొరేటర్ ముదిరెడ్డి వేదావతి మరి నేతాజీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో శానిటేషన్ కార్మికులకు మరియు 45వ డివిజన్ వార్డు వర్కర్లకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం నేతాజీ పైలట్ స్కూల్ అధినేత నేతాజీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చలికాలంలో శానిటేషన్ కార్మికులకు మరియు 45వ డివిజన్ వర్కర్లకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అలాగే ఈసారి కూడా శానిటేషన్ కార్మికుల సేవలు ఎప్పటికీ మర్చిపోకూడదని, అలాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళకే దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేతాజీ సుబ్బారెడ్డి, కార్పొరేటర్ వేదవతి మేడం మరియు తదితరులు పాల్గొనడం జరిగింది. తర్వాత ఇంకొక రోజు రిమైనింగ్ డ్రైనేజ్ సెక్షన్ ఇంకా వేరే 2-3 సెక్షన్ ఉన్నాయి, వాళ్ళకి కూడా ఆ కార్యక్రమం చేసుకున్న తెలియజేస్తూ మీరు మాట్లాడతారు. సరే, లిస్టు సుబ్రహ్మణ్యం ముందు ఇక్కడ ఉన్నారు కదా, ఓకే ఓకే. శ్యామల, సువార్తన, కొండమ్మ, సుభద్రమ్మ, సువార్తమ్మ, సిహెచ్, ప్రమీల, జి ప్రమీల, బస్ స్టాండ్, శ్రీకాంత్, కె శ్రీకాంత్, అట్నుంచి ఏ మేరీ, సీను, రమణయ్య, ఎలిషమ్మ, డి మేరీ, రఘు, మోహన్, పనిచేసే స్వీపర్స్ దాదాపు 40 నుంచి 6 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చలికాలంలో డిసెంబర్ కానీ నవంబర్ మంత్లో బెడ్షీట్స్ ఇస్తున్నాం. అలాగనే ఈరోజు కూడా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ అలా ఒక బెడ్షీట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమం సరే వాళ్ళకు అన్ని పనుల కంటే కూడా కార్పొరేషన్ పనిచేసే అన్ని పనుల కంటే కూడా ఈ వీధులు చిమ్మడం, ఈ డ్రైనేజ్ సెక్షన్ ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా రిస్క్ ఉన్నాయి. ఇది అందరు చేసే పనులు కానీ కొంతమంది చేస్తారు. అలాంటి వాళ్ళను మనం గుర్తించి వృద్ధాపతికి ఇవ్వడం కానీ గవర్నమెంట్ కూడా అటువంటి వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కూడా నేను గతంలో కూడా చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అది వాళ్ళు ఒకరోజు 4 రోజులు కానీ వీధులు క్లీన్ చేయకపోతే ప్రజలంతా అనారోగ్య పాలవుతారు. మరి మనం రోడ్లోకి రావడానికే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకొని ఇబ్బంది పడే ఆరోగ్యం అయినా కూడా ఆ మురికి, ఆ చెత్త ఏదైతే మనం చెత్తను రోడ్డు మీద వేస్తున్నాం అవన్నీ క్లీన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది పదేగా మరి ఏ ఇంట్లో చెత్త ఆ ఇంట్లో డస్ట్బిన్లో పెట్టడం కానీ, లేదా వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు బండిలో ఇస్తే అది కరెక్ట్గా ఉంటుంది. కానీ అలా కాకుండా మీరు రోడ్ల మీద ఎట్లంటే పొట్లాలు కట్టి పడేస్తే అక్కడున్న కుక్కలు లేకపోతే పశువులు వాటిని ఓపెన్ చేయడం, రోడ్డు అంతా కావడం, దానివల్ల ఇంకా డిస్టర్బెన్స్ అవుతుంది. కుక్కలు కూడా విపరీతంగా పెరిగే కారణం అక్కడ ఆహారాన్ని రోడ్డు మీద పడేస్తున్నారు. అవి తింటూ పిల్లలు పెడితే విపరీతంగా కుక్కలు పెరిగింది. చాలామందిని కలుసుకునే తద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ప్రజలందరూ అర్థం చేసుకొని మున్సిపాలిటీ చేస్తుందని చెప్పి మీరు విపరీతంగా పొట్లాలు కట్టి బిల్డింగ్ మీద నుంచి రోడ్లు పడేయడం, లేదా అక్కడ డస్ట్బిన్ అన్నా కూడా దానికి కూడా పక్కన పడేయడం, లేదా కాలువలు ఎక్కడ దొరికితే ఆ కాలువలు పడేయడం, ఆ కాలువలన్నీ పొట్టాలు నిండిపోయి వాటర్ స్టాగ్నేట్ కావడం, దోమలు పెరగడం, ఇలాగ అనారోగ్య పాలు కావడం జరుగుతుంది. మరి దీనికి ముఖ్యంగా కార్పొరేషన్ దాని మీద నెట్టేయకుండా ప్రజలు కూడా ఎప్పుడైతే మీరు అవగాహన కలిగి అవేర్నెస్ వస్తుందో మీరు చేయాల్సిన పని సక్రమంగా చేస్తే కాలువ లేకుండా ఈ రోడ్డు మీద వేయకుండా ఆల్రెడీ ఉన్నది. దాన్ని చేసినప్పుడు మనకు ఏదైతే మనం చెత్త ఉంది రోడ్డు మీద
లేకపోతే కాలువలు ఎండిపోయినాయి, అవి క్లీన్ చేయలేదు, దోమలు అయిపోయినాయి కంప్లైంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించి ఆ పనులు కానీ మనం చేయకుండా ఉంటే మీరు ఏదైతే కంప్లైంట్ చేస్తున్నారో అవి మనకు రాకుండా ఉంటాయి, మనందరం కూడా ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయి. మరొకసారి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మా ఈ వర్కర్స్ కానీ లేదా మా వాళ్ళు ఒక వార్డులో పనిచేసే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.